అనే సంస్థ సెక్యూరిటీ డిపాజిట్లు తీసుకొని చాలా మందిని మోసం చేసినట్లు వార్తలు అయితే వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కొంతమంది బాధితులు అటు అడ్వకేట్ సుబ్బారావుని కలిసి ఇక్కడ ప్రెస్ మీట్ నిర్వహించడం కూడా జరిగింది. మనతో మాట్లాడే కొంతమంది బాధితులు ఉన్నారు. అసలు ఎలా నష్టపోయారు, ఆ సెక్యూరిటీ ఎంత 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 మొత్తంలో డిపాజిట్ చేస్తారో కనుక్కునే ప్రయత్నం అయితే చేద్దాం. అమ్మ చెప్పండి, ఎక్కడ అసలు మీరు ఎక్కడ ప్రాపర్ ఎక్కడ? మాది సూరారం, లైక్ ఈ ఆఫీస్కి దగ్గరే ఉంటుంది, ఒక 5 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ సెక్యూరిటీ సంస్థ మీరు డిపాజిట్ ఎవరు చేసింది? మా డాడీ ఈ పెంగ్విన్ సెక్యూరిటీస్లో 4 మంత్స్ ముందు, అంటే స్కామ్ అవ్వకముందు 4 మంత్స్ ముందు 28 lakhs ఇన్వెస్ట్ చేశారు. ఫస్ట్ 4 lakhs ఇన్వెస్ట్ చేసినప్పుడు మాకు మ్యాక్సిమం అంటే ఒక 80-90% వచ్చాయి మనీ. సో దానివల్ల కొంచెం ట్రస్ట్ పెరిగి హీ ఇన్వెస్టెడ్ ఇన్ ఇట్. 28 lakhs ఇన్వెస్ట్ చేసి ఒక 4 months ఏమో 2,40,000 అలా మంత్లీ వచ్చాయి మాకు 4 months. ఏప్రిల్ 30th వరకు లాస్ట్. మేలో వాళ్ళని కాంటాక్ట్ అయ్యి ఇట్లా మనీ రాలేదని చెప్తుంటే కూడా వస్తాయి కానీ కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే లైక్ కంపెనీ కొంచెం లాస్లో ఉంది అన్నట్టు కూడా ఇన్ఫామ్ చేశాక మే ఎండింగ్లో అనుకుంటా కంపెనీ ఎత్తేసి వాళ్ళు అబ్స్కాండ్ అయ్యారు ఇక్కడ నుంచి. అబ్స్కాండ్ అయ్యేసరికి మా డాడీ దీంట్లో కాకుండా ఇంకొక దాంట్లో కూడా ఇలా 30 lakhs అలా ఇన్వెస్ట్ చేయడం జరిగింది. అక్కడ కూడా లాస్ వచ్చేవరకు June 18th మా డాడీ సూసైడ్ చేసుకోవడం జరిగింది లాస్ట్ ఇయర్. సూసైడ్ చేసుకున్నారు. అంటే డాడీ సూసైడ్ చేసుకోవడం అంటే ఇందులో పెట్టడం వల్ల నష్టపోయిన తెలిసి సూసైడ్ చేసుకున్నారు. ఇందులోనే సూసైడ్ నోట్లో కూడా మా డాడీ పెంగ్విన్ సెక్యూరిటీస్లో ఇలా మనీ వస్తాయి ఇంకా మీరు పోరాడండి అన్నట్టు మెన్షన్ చేసి చనిపోయారు. అంటే పెంగ్విన్ ఈ సెక్యూరిటీ అనేది మీ డాడీకి ఎట్లా తెలుసు, ఎట్లా అప్రోచ్ అయ్యింది? అంటే మా ఏరియాలోనే ఉండేసరికి తన ఫ్రెండ్స్ ద్వారా తెలిసింది. అంటే అంతకుముందు డిపాజిట్ చేశారంటారు కదా? అంతకుముందు 4 lakhs ఇన్వెస్ట్ చేశాము, అది 2024లో అనుకుంటా. 4లో ఇన్వెస్ట్ చేసినప్పుడు మాకు ఆల్మోస్ట్ మా మనీ 90% వరకు వచ్చినందుకే ట్రస్ట్ పెరిగి దీంట్లో ఇన్వెస్ట్ చేయడం జరిగింది. ఇంకా ట్రస్ట్ పెరిగినాక మీ డాడీ పెట్టింది కదా, తర్వాత ఎప్పుడు మోసపోయినవని ఎప్పుడు రియలైజ్ అయ్యారు? 4 months వచ్చాయి మనీ. 5th month రాలేకపోయేసరికి వాళ్ళు అబ్స్కాండ్ అయ్యారు. ప్లస్ వాళ్ళకి కాల్ చేస్తుంటాయి కూడా. మెయిన్గా స్వాతి అండ్ బాలాజీ మా డాడీని కాంటాక్ట్ అయ్యారు పెంగ్విన్ సెక్యూరిటీస్లో. సో స్వాతి కూడా లైక్ మే ఫస్ట్ వీక్ వరకు తను బాగానే రెస్పాండ్ అయ్యేది. మే ఎండింగ్లో తన నెంబర్ పనిచేయకపోయి మీ స్వాతి ఎవరు, బాలాజీ ఎవరు అసలు? ద మెయిన్ పిటిషన్ వేసాం కదా మేము, తను మెయిన్ సంస్థకు సంబంధించిన వాళ్ళు. మీ డాడీకి ఎట్లా అప్రోచ్ అయ్యారు స్టార్టింగ్లో? అంటే ఆఫీస్కి వెళ్ళి ఇన్వెస్ట్ చేయడం జరిగింది కదా, సో అలా హెడ్ వాళ్ళు అనుకుంటా మేబీ వాళ్ళు. ఏం చేస్తుంటారు నాన్నగారు, ఏం చేస్తుంటారు? ఇండస్ట్రియలిస్ట్ మా డాడీ. మరి ఇండస్ట్రియలిస్ట్కి వీటి వల్ల ఇలాంటి ఆర్థిక మోసాలు ఫస్ట్ ఏం అవగాహన ఏమి లేదా? అంటే ఫ్రెండ్స్కి వచ్చాయి కదా, లైక్ మా డాడీ పెట్టకముందే వాళ్ళు పెట్టారు కాబట్టి ముందు పెట్టేనందుకు వాళ్ళకి వచ్చేసాయి మనీ. మేము తర్వాత పెట్టేసరికి ఇంకా అది క్లోజ్ అవ్వడం జరిగింది. మీరు చెప్పండి, మీ భర్త కదా, మీతోటి వీటి గురించి ఎప్పుడన్నా డిస్కస్ చేసేవాడా? లేకపోతే ఇందులో పెట్టుబడి పెడితే మంచి ఆదాయం వస్తుంది, మన పిల్లలకి మంచి జరుగుతుంది, ఎప్పుడైనా మాట్లాడారా మీతో? చేశారండి. ఫస్ట్ 4 lakhs నాతోనే ఇన్వెస్ట్ చేయించారు అందులో మా హస్బెండ్. అవి 90% వచ్చాకే ఆయన 28 lakhs పెట్టారండి. అంటే ఫస్ట్ మీతో అంటే లక్కీ హ్యాండ్ అని అట్లా ఏం చెప్పారు? అలా అని నాతో పెట్టించాడు ఫస్ట్ 4 lakhs. తర్వాత ఆయన పెట్టారు, మళ్ళీ 28 lakhs పెట్టారు ఒకేసారి. ఎంతమంది పిల్లలు? 3 అండి. 2 పాపలు, బాబు. అంటే ఎవ్రీ మంత్ 2 lakhs పైన వస్తుంది. అంటే అసలు ఇంట్రెస్ట్ కలిపి అండి, ఇది మొత్తం ఏదో మాకు ఇంట్రెస్టే రావట్లేదు. 2,40,000 అది ఒక 2,40,000 అంటే మనకు 20 monthsలోనే మనకు 28 lakhs క్లియర్ అయిపోతుంది. 4 months వచ్చింది మాకు. ఇంత పెద్ద మొత్తంలో పెట్టుబడి పెడుతున్నప్పుడు కొద్దిగా ఆలోచించి ఎట్లాంటి ఏమైనా ఏమి నిర్ణయాలు ఏం తీసుకోలేదు? మాకు ఫస్ట్ పెట్టిన తర్వాత 1 monthకి చెప్పారండి నేను ఇంత పెట్టాను అని. ఆ 4 monthsలోనే ఇలా జరిగిపోయింది. అదే ఇప్పుడు సూసైడ్ చేసుకున్నారు కదా, లెటర్ రాశారు కదా, ఆ లెటర్ రాయడానికి ముందు మనం నష్టపోతున్నాము లేకపోతే ఇట్లా అవుతుంది అని మీతో ఏమైనా చర్చలు మళ్ళీ ఏమైనా మాట్లాడడం చెప్పారండి. మేలో వాళ్ళు ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది, వాళ్ళ ఆఫీస్ కూడా లాక్ ఉంది, పోలీస్ కేసు నడుస్తుందని చెప్పారు. అప్పుడు కేసు నడుస్తుంది వాళ్ళ మీద, నేను కూడా కేసు పెడతాను అని అంటే ఇంకా అందరూ పెట్టారు కదా. ఈయన ఇంకా కొంచెం కంపెనీలో కూడా లాస్ అయిందండి. ఓన్ ఇండస్ట్రీ ఉండే, అందులో పార్ట్నర్తో ఇబ్బంది అయింది. 2 లాస్ అయ్యేసరికి కొంచెం రాసి పెట్టాడండి సూసైడ్ నోటు. అంతకుముందు తెలియదండి. మేలో మాత్రం అన్నారు 28 lakhs రావాలి మనకు, అది వస్తుంది అని చెప్పిండు. జూన్లో అలా వస్తుంది అని చెప్పిండు. June 18th ఇలా చేసుకున్నాం. ఏం చెప్పారమ్మా సూసైడ్ నోట్లో? మీకు ఏమైనా చెప్పారా? మీ పిల్లల గురించి ఏమైనా మాట్లాడారా? చెప్పారండి. పెంగ్విన్ సెక్యూరిటీస్లో ఎవ్రీ మంత్ 2,40,000 మనకు రావాలి, 28 lakhs ఇన్వెస్ట్ చేశాను, అవి పక్కాగా వసూలు చేయి అని చెప్పి రాసి పెట్టారండి. మీ పేరు లలితమ్మ? రైట్. ఒకసారి మనం చూడొచ్చు, వాళ్ళు చెప్పినట్లు, కుటుంబ సభ్యులు చెప్పినట్లు సూసైడ్ లెటర్ రాయడం కూడా జరిగింది. ఆయన ఇండస్ట్రియలిస్ట్ అయినప్పటికీ కూడా ఆయన గతంలో
గతంలో పెట్టుబడులు పెట్టినప్పుడు ఎవ్రీ మంత్ 2 lakhs వస్తుందంటే 3 పిల్లలు కాబట్టి వాళ్ళ భవిష్యత్తుకి దృష్టి పెట్టుకొని ఆయన పెద్ద ఎత్తున పెట్టడం జరిగింది. 28 లక్షలు, దాదాపు 28 లక్షల అమౌంట్ పెట్టిందంటే అంత పెద్ద అమౌంట్ కూడా మనం ఆలోచించవచ్చు. సో ఏం ఆలోచించిందంటే ఆయన పిల్లలకి భవిష్యత్తుకి వాళ్ళ ఫ్యామిలీ గురించి ఆలోచించి ఆయన పెట్టడం జరిగింది. మొదట్లో ట్రస్ట్తో చేస్తే రిటర్న్ వచ్చినాయి కాబట్టి వస్తాయంటూ కూడా ఆయన పెట్టిన నేపథ్యంలోనే ఆయనకు రాకపోవడం వల్ల ఆయన క్లియర్గా రాసిరు, నన్ను మోసం చేసిన వారిని శిక్షించగలరు, లలిత మరియు పిల్లలు క్షమించగలరు, నన్ను మరియు అమ్మను మంచిగా చూసుకోగలరంటూ కూడా ఆయన రాసిండు. ఇక లలిత పెంగ్విన్ డబ్బులు నెలకు వచ్చే 24 lakhs నుంచి చిట్టి కట్టగలవని కూడా ఆయన ఇందులో మెన్షన్ చేయడం. ఆయన ఏం చెప్పిందంటే ఆమె లలిత అంటే ఆయన భార్య కాబట్టి ఆమెకు చెప్పిండు క్లియర్గా. లేటర్ ఆయన చనిపోతున్నప్పుడు కూడా కుటుంబం గురించి ఆయన ఎంత బాధ్యతగా మాట్లాడడం జరిగింది. చూడు అంత బాధ్యతగా మాట్లాడే ఇండస్ట్రియలిస్టు ఇట్లా చేసుకుంటూ అంటే దానికి మనం ఒకసారి ఆలోచించడం ఆయన ఎంత పెద్ద మొత్తంలో ఆశలు పెట్టుకుంటూ దీని మీద పెట్టుబడి పెట్టడం ద్వారా ఆశలు కూడా ఆ ఎత్తున పెట్టుకుంటే ఇలాంటి నిర్ణయం తీసుకునే సాహసం చేయగలరు. సో ఆయన చెప్తుండు పిల్లల్ని కూడా క్షమించగలరు అని భావోద్వేగంతో ఆయన ఇక్కడ ఒక లెటర్ రాసినట్లయితే తెలుస్తుంది.